పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లోని ఐరన్ డ్యామ్ కు చిల్లులు పెట్టాయి. ఈ క్రమంలో మరో అధునాతన రక్షణ వ్యవస్థ మెరుపు కవచాన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. అసలు ఏంటి మెరుపు కవచం? ఇంతకు ముందెప్పుడు దీని గురించి వినలేదే. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రోజు రోజుకి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా మండిపోతోంది. గతంలో హమాస్, హెజ్బోల్లా దాడులను సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్ ఐరన్ డ్యామ్ కు ఇరాన్ చిల్లులు పెట్టింది. ఆ దేశం ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో అధునాతన రక్షణ వ్యవస్థ లైటనింగ్ షీల్డ్ ను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది. గతంలో ఉగ్రవాదులు ప్రయోగించిన వందలాది రాకెట్లను గాల్లోనే పేల్చేసిన ఈ వ్యవస్థ తాజాగా బలహీనపడినట్టు తెలుస్తోంది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని, ఆ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ను లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఐరన్ డ్యామ్ అడ్డుకోలేకపోయింది. అందుకే బరాక్ మెగ్లెన్ లేదా మెరుపు కవచం అని పిలిచే ఈ సరికొత్త రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ పని చెప్పింది. మధ్యధరా సముద్ర తీరంలోని ఇజ్రాయెల్ జిల్లాలో మోహరించింది. ఇజ్రాయెల్ ముద్దుగా బరాక్ మెగానా అని పిలుచుకునే ఈ గగనతల రక్షణ వ్యవస్థకు హీబ్రూ భాషలో లైటనింగ్ షీల్డ్ అని అర్థం. ఇది ఆ దేశ అధునాతన నేవీ రక్షణ వ్యవస్థ. బరాక్ ఎంఎక్స్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సరికొత్త రూపం ఇది. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల దాడుల నుండి తమ యుద్ధ నౌకలకు రక్షణ కల్పించేందుకు ఇజ్రాయెల్ ఈ వ్యవస్థను రూపొందించింది. అత్యాధునిక SAR-6 యుద్ధ నౌకలకు రక్షణగా ఈ వ్యవస్థను ప్రస్తుతం వినియోగిస్తుంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థను తొలిసారిగా నవంబర్ 2022లో పరీక్షించారు. SAR-6 యుద్ధ నౌక నుండి INS మెగాన్ను పరీక్షించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోని కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. INS మెగాన్ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించనున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ బరాక్ మెగాన్ తో పాటు బరాక్ 8 అనే మరో క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. దీనికోసం భారత్ తో కలిసి పనిచేసింది. భూమిపై నుండి గాల్లోకి ప్రయోగించేందుకు వీలుగా బరాక్ 8 రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్, భారత్ కు చెందిన DRDO సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ రక్షణ వ్యవస్థను ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్లు, యాంటీ షిప్ మిసైళ్లు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకునేలా రూపొందించారు. ఇది 20 కిలోమీటర్ల ఎత్తులో వస్తున్న 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బరాక్ మెగాన్ లాగానే ఈ రక్షణ వ్యవస్థ కూడా నౌకాదళం కోసం ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. యుద్ధ నౌకపై నుండి కాకుండా నేలపై నుంచి దీన్ని వినియోగించుకోవచ్చని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.